హలో హాయ్, బాగున్నారు అందరూ? అందరూ హ్యాపీగా ఉండండి. ముందు నవ్వుతూ విష్ చేసుకుందాం. నవ్వు అనేది ఒక ఆరోగ్య సూత్రం లాంటిదండి. కాబట్టి నవ్వుతూ మనం పరిచయాలు పెంచుకోవడం, అలాగే మనసుకు ఆనందింపజేయడం లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. కాబట్టి అందరూ శుభ మధ్యాహ్నం అందరికీ. అంటే నేను ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను. మనలో ఉండే కోపాలతోని, అలాగే ఏదైనా ఎక్కువ టెన్షన్ పడిపోయి ఆలోచించడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. దాని నుండి బారి పడకుండా ఉండాలంటే మనం అందరితో పాటు సరదాగా ఉండాలి. ముఖ్యంగా మనం ఏ పని చేసినా కూడా కంగారు పడకూడదు, భయపడకూడదు. నిదానమే ప్రధానం అంటారు పెద్దలు. దాన్ని మనం ఆచితూచి అడిగేయాలి. అంతే కదండి. ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోయి, కంగారు పడిపోయి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మనకంటూ ఒక తరం ఉన్నది. మనకి అమ్మ నాన్న బిడ్డలు ఉంటారు. వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. అంతేగాని ఇప్పుడు నేను మీకు వీడియో చేస్తున్నానంటే మీతో నా సాధక బాధలన్నీ పంచుకుంటున్నాను. అంటే నాలో కూడా కొన్ని మానసిక ఒత్తిడులు ఉండొచ్చు. నాకు ఎవ్వరు లేరని నాకు బాధ అయితే లేదు. మీ అందరూ ఉన్నారు. యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ నా బంధువులు, చిన్నవాళ్ళైతే నా పిల్లలు, మరీ చిన్నవాళ్ళైతే నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు కదా. కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడు స్మైలీగా నవ్వుతూ కనిపించాలి. ఇది అలవాటు చేసుకోండి దయించి అందరూ. చిరాకులు పడద్దు, పరాగ్గా ఉండద్దు. మనకంటూ ఒక భవిష్యత్తు ఉన్నది. మనం భవిష్యత్తులోకి పిల్లల్ని చూపించాలి, మన మనవల్ని చూపించాలి. ఇది నేను ఎందుకంటే వీడియో చేస్తున్నాను, మా పిల్లలు ఉండొచ్చు, ఇక్కడ మా తోటికోడళ్ళు ఉండొచ్చు, వారి యొక్క పిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరూ చూడొచ్చు. చూసేటప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళకి చెప్పలేకపోనూ వచ్చు. కాబట్టి ఈ వీడియో ద్వారా నా మెసేజ్ని వారికి అందజేస్తున్నాను. అలాగే మీ అందరు కూడా, చూసే వాళ్ళందరూ కూడా నా స్నేహితులు, నా బంధువులు, నా మిత్రులు అందరూ. నేను ఇంకా ఒక్కరిదాన్ని అయితే కాదు. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. పర్వాలేదు, బాగానే ఉంటారు. సరదాగా ఫ్రెండ్లీగా ఉంటాం కూడాను. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలంటే నవ్వుతూ స్మైల్ ఇవ్వండి. ప్రతి ఒక్కరిని, మీకు తెలిసిన వారందరినీ నవ్వుతో పలకరించండి. ప్రతి చిన్న విషయానికి కోపాలు పడద్దు. అదే ఆనందం, అదే జీవితం. జీవితం సుఖంగా వెళ్ళాలంటే నవ్వుతూ బ్రతకాలి కదా. కాబట్టి మీ అందరికీ, నవ్వుతూ ఉన్న వారందరికీ నా ధన్యవాదాలు. ఓకేనండి. మళ్ళీ గుడ్ ఫ్రైడే కలుసుకుందాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.